చేపలలో శరీరానికి ముఖ్యమైన పోషకాలు చాలా ఉంటాయి. చేపలలో ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇందులో అనేక ఇతర ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. అందుకే చాలా మంది చేపలను ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే కొంతమంది చేపలలోని ముళ్ళ కారణంగా వాటిని తినడానికి భయపడుతూ ఉంటారు. కొన్నిసార్లు భోజనం చేసేటప్పుడు చేపలలోని చిన్న చిన్న ముళ్ళు గొంతులో ఇరుక్కుపోతాయి. వాటిని తొలగించడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. దీనికోసం చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా చేప ముళ్ళు గొంతులో ఇరుక్కుపోవడం అనే సమస్యను ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొని ఉంటారు. అయితే వైద్యుడి వద్దకు వెళ్లే ముందు కొన్ని ఇంటి నివారణలను ట్రై చేయండి. దీంతో ముళ్ళు వెంటనే బయటకు వచ్చేస్తుంది. సాధారణంగా మీరు ఇంట్లో తయారు చేసిన చేపలను రోటీ లేదంటే అన్నంతో తింటూ ఉంటారు. కానీ అకస్మాత్తుగా ఒక చేప ముళ్ళు మీ గొంతులో ఇరుక్కుపోతుంది. అటువంటి పరిస్థితులలో భోజనం ఆనందం మొత్తాన్ని సెకన్లలో నాశనమవుతుంది. అందుకే కొంతమంది చేప ముళ్ళుకు భయపడి తినకుండా కూడా ఉంటారు. గొంతులో ఇరుక్కుపోయిన చేప ముళ్ళును ఎలా తొలగించాలో తెలియక ఆందోళన పడుతూ ఉంటారు. గొంతులో ఇరుక్కుపోయిన ముళ్ళు నొప్పిని కలిగిస్తూ ఉంటుంది. కొన్ని సింపుల్ టిప్స్ మీకు తక్షణ పరిష్కారంగా పనిచేస్తాయి. మెత్తటి బ్రెడ్ తినడం వల్ల లేదంటే అన్నం ముద్దగా చేసుకుని మింగడం ద్వారా ముళ్ళను తొలగించవచ్చు. ఈ నివారణ ప్రభావవంతంగా ఉంటుంది. లేదు అంటే గొంతులో చేప ఎముక ఇరుక్కుపోతే బలంగా దగ్గడానికి ప్రయత్నించండి. ఇలా బలంగా దగ్గుతూ ఉంటే ముళ్ళు బలవంతంగా బయటకు వస్తుంది. గొంతులో ఇరుక్కుపోయిన చేప ముళ్ళను తీసేందుకు మరో మార్గం బాగా పండిన అరటిపండు. మీ గొంతులో చేప ఎముక ఇరుక్కుపోతే పండిన అరటిపండు తినాలి. ఒక పెద్ద అరటిపండును తింటూ నోట్లో లాలాజల ఉత్పత్తిని పెంచుకోవాలి. కొన్ని సెకండ్ల పాటు అదంతా నోటిలో అలాగే పట్టుకుని ఉండాలి. నెమ్మదిగా మీరు అరటిపండును మింగినప్పుడు చేప ముళ్ళు కూడా అరటిపండుతో పాటు మీ గొంతులోకి జారుతుంది. మరొక విధానంలో ఒక బ్రెడ్ ముక్కను గోరువెచ్చని నీటిలో లేదా పాలలో ముంచి బాగా కలిపి తాగేయాలి. పాలలోని లూబ్రికెంట్ లేదా బ్రెడ్ నుంచి వచ్చే నీరు ముళ్ళును మీ గొంతు నుండి కడుపులోకి నెట్టేస్తుంది. అలాగే గోరువెచ్చని నీరు తాగడం వల్ల కండరాలలో లోతుగా ఇరుక్కుపోయిన చిన్న ముళ్ళును కూడా సులభంగా తొలగించవచ్చు. ఎందుకంటే వెచ్చని లేదా గోరువెచ్చని నీరు కండరాలను సడలిస్తుంది. ఇది ముళ్ళు కిందకి జార్చడానికి సహాయపడుతుంది. తేనె తినడం ద్వారా కూడా గొంతులో ఇరుక్కున్న చేప ఎముక తొలగించవచ్చు. తేనె ఎముకను సడలించడానికి సహాయపడుతుంది. దాని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎముక వల్ల కలిగే వాపు, నొప్పి, ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తాయి. మీకు కావాలంటే పెప్సీ, కోక్ మొదలైన కార్బోనేటెడ్ డ్రింక్స్ కూడా తాగొచ్చు. కొన్నిసార్లు ఇది మీ గొంతులో ఇరుక్కున్న చేప ఎముకను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ చిట్కాలు ఇంటి నివారణలు ప్రయత్నించినప్పటికీ ముళ్ళు అలాగే ఉండిపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఆలస్యం చేయడం వల్ల మీకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. గొంతు నొప్పి, వాపు, ఇతర అనారోగ్య సమస్యలను కలిగించే అవకాశం కూడా ఉంటుంది.